మూడొద్దుల పతిపాల అవతారం ఎత్తి పార్వతమ్మ ఓడి లోపల పడ్డది. జగతల్లి పార్వతమ్మ తీసుకొచ్చి దూది పాలు పోసి దువ్వరంగ దాదింది, పత్తి పాలు పోసి పావరంగ దాదింది. కొనగదాయి ఉప్పు పెట్టదాయి, పాలియదాయి పండ పెట్టదాయి, పొత్తేడు దాయిల మా పేరు దాయిల జగతల్లి పార్వతమ్మ పెంచి పెద్ద చేస్తుంది. పెంచంగా 21 రోజు గడిచిపోతున్నదాట. 33 కోట్ల దేవతల బుద్ధి చెప్పేడు. ద్రోహస్పతి వచ్చిండు, రేణుకా శక్తి ఎల్లమ్మని పేరు పెట్టిండు. అటువంటి ఎల్లమ్మ ఒక వీళ్ళ గడియల మీద పెరుగుతున్నది. మరి చిన్న చిన్న గురుగులల్లా ఉంటది నేర్చింది, బంగారు ముట్టెలతోటి జరగ నేర్చింది ఎల్లమ్మ. లక్క కోళ్ళతోటి ఇదంతా నేర్చింది ఎల్లమ్మ. మరి ఏ చేడు పందిళ్ళు చూసింది, కట్టేడు తోరణాలు చూసింది, అయ్యేడు లగ్గాలు చూసింది. ఆది మాది శక్తి ఎల్లమ్మ. జగతల్లి పార్వతమ్మ దగ్గరికి వచ్చింది అమ్మ ఓరి ఎల్లమ్మ. అటువంటి ఒక వీళ్ళ లగ్గం జాడలు అడుగుతుంది ఎల్లమ్మ. అమ్మ రేణుకమ్మ ఒక వీళ్ళ 60 ముళ్ళ చీర కట్టిన ఆడవిళ్ళనంటారైనా, ఇడితే కాలికే ఉంటున్నా, ఇడిస్తే పంచకే ఉంటున్నా. మరి ఒక వీళ్ళ నీ కళ్యాణం చెయ్యాలంటే 3 ఏళ్ళ కైపూర్ణ కట్టిన మీ బాపే రావాలని పెళ్లి చెయ్యాలి. మరి నాకు తెలియదని ఒక వీళ్ళ జగతల్లి పార్వతమ్మ చెప్పినప్పుడైనా, కాయలు కొట్టిన మామిడోలే కడ చిన్న పోయింది, తెంపిన మల్లోలు తెలివి తప్పింది ఎల్లమ్మ. అటువంటి ఎల్లమ్మ తానం చేస్తలేదు, కౌలమంత అన్నం తింటలేదు. చింతకాంతురాల ఈ కూర్చొని ఉన్నది రేణుక జగతి ఎల్లమ్మ. ఎల్లమ్మ మర్యాద మరి ఇట్ట ఉండంగా కైలాసపతి మానుభావుడు లోగిళ్ళకి చేరవచ్చిండు. ఎల్లమ్మ నీకు చింత చెట్లకు తీటీలు కట్టి చెవుడు మెచ్చ లగ్గం చేస్తా, రాగి చెట్లకు తీటీలు కట్టి రాజులు మెచ్చ లగ్గం చేస్తానన్నాడు. అయినా ఒక వీళ్ళ నేను అటువంటి వారిని లగ్గమాడనన్నది. నేను సచ్చాన పుట్టి సచ్చాన విరిగిన సచ్చాన సయవరం గెలుస్తానన్నది అమ్మ ఓరి ఎల్లమ్మ. సయవరం గెలిచిన వారిని కళ్యాణమాడనన్నది ఆ దేవి ఎల్లమ్మ. ఎల్లమ్మ గడ్డ సయవరం గెలవాలంటే ఎవరి తరం అయితే లేదైనా 12 ఆమెల దూరము జలదూరు పట్నం ఉన్నది. జలదూరు పట్నం ఇలా రాజు గౌతరాజు భార్య ఆలియదేవి. ఆలియదేవి కన్న కొడుకులు 7 అన్నదమ్ములైన నీలాముని, పాలాముని, గంగాముని, గౌతముని, చంద్రముని, చక్రముని. అందరికన్నా పెద్దవాడు జమదగ్ని మామునైనా. గౌతరాజు కొడుకుల పెళ్లి చేద్దామని పట్టు బ్రాహ్మణుల వినిపించి